తండ్రి అయిన దేవుని చేత వాగ్దానము చేయబడిన ఆదరణకర్తను మీకు మీ వద్దకు నేను పంపిస్తాను. ఆయనను లోకము ఎరగదు అంటాడు. ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ ఇవే. నువ్వు లోకములో ఉంటే యేసు రక్తాన్ని ఎరగవు, నువ్వు లోకంలో ఉంటే యేసు రక్షణ ఎరగవు, నువ్వు లోకంలో ఉంటే దేవుని కృపను ఎరగవు, నువ్వు లోకంలో ఉంటే పునరుద్ధాన శక్తిని ఎరగవు, నువ్వు లోకంలో ఉంటే దేవుణ్ణే ఎరగవు. కానీ నువ్వు రాజ్యంలో ఉంటే, నువ్వు రాజ్యంలో ఉండి విశ్వసిస్తే పరలోకము నీలోనే ఉంది. ఆమేన్. పరలోకము నీలోనే ఉంది. పరలోకపు పట్టణము నీలోనే ఉంది. యెరూషలేము నీవే. యెరూషలేములో ఎవరున్నారు? యెరూషలేము ఎవరు? యెరూషలేము దేవుని పట్టణము. యెరూషలేములో దేవుని సింహాసనం ఉంది. యెరూషలేములో ఆయన కుమారుడైన దావీదు రాజ్య పాలన చేస్తున్నారు. ఆయన రాజ్య పాలనకు మితి లేదు. ఎందుకు అంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నిత్యము పరిపాలించే పట్టణమే యెరూషలేము పట్టణము. అది దేవుని పట్టణము, అది దేవుని సింహాసనము, వారు పరిపాలించబోతున్న పట్టణము. కాబట్టి నీవే యెరూషలేము. ఆమేన్. నీవే యెరూషలేము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఈ రీతిగా విశ్వసించినప్పుడు మీరేమి కలిగి ఉంటారో, మీరేమి కలిగి ఉన్నారో మీకు అర్థమవుతుంది. దేని కొరకు దేవుని అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, యోహాను సువార్త మనం మొదటి అధ్యాయం మనం చదువుతాం కదా. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడు ఉండేను, అతని పేరు యోహాను. ఆ యోహాను అనే దగ్గర నీ పేరు పెట్టుకో. ఒక మనుష్యుడు ఉండేను, ఎవరట? దేవుని యొద్ద నుంచి పంపిన మనుష్యుడు ఒకడు ఉండేను, అతని పేరు ఉదయ్. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడు ఉండేను, అతను అబ్రహాము. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడు ఉండేను, అతను నాయక్. ఇలాగ ప్రతి ఒక్కరూ దేవుని యొద్ద నుంచి పంపబడ్డవారే. విడిగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. ప్రతి ఒక్కరూ దేవుని యొద్ద నుంచి వచ్చిన వారే, దేవుని కొరకై వచ్చిన వారే. మీరు దేవుణ్ణి అడగడానికి ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే, ఈ లోకానికి వచ్చిన తర్వాత మీరు అడగకుండానే ఆయన మీకు ఏదైతే మరణ దాస్యపు కాడి ఉందో, ఆ మరణపు దాస్య కాడి నుంచి మిమ్మల్ని విమోచించాడు. తన అమూల్యమైన గొర్రె పిల్ల యొక్క రక్తములో మిమ్మును కొన్నాడు క్రయధనముగా. ఏమిచ్చారంటే క్రయధనము, రక్తమును క్రయధనముగా ఇచ్చి మిమ్మును కొనుక్కున్నాడు. మీరు క్రీస్తుకు అమ్మివేయబడ్డారు. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని ప్రజలు, ఆయన సొత్తు, మీరు ఆయన వారు, మీరు ఆయన పిల్లలు. ఇది అర్థం చేసుకుంటేనే మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయముతోనే ధ్యానించగలగాలి. ప్రకృతి సంబంధమైన మనుష్యుని వలె వాక్యాన్ని చదివితే అది మనకు అంత మాత్రమే అర్థమవుతుంది. అక్కడ అక్షర మాలికగా ఉన్న మాటలు మాత్రమే అర్థమవుతుంది. అది ఆ సమయానికి, అది ఆ కాలానికి
అది అంతవరకే అనే వాళ్ళందరూ కూడా ప్రకృతి సంబంధమైన మనుషులే. ఎవరు బాధపడద్దు. అంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క వివరణాత్మకమైన మాటలు చెప్తారు కాబట్టి బాధపడొద్దని చెప్పాను. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అబ్రహాముదే, అప్పుడుదే, ఇప్పుడు లేదు అంటారు. అది ప్రకృతి సంబంధమైన ఆలోచన నేను అంటాను. ఒకసారి దైవజనులు అన్నారు, ఒక ఆయన గాబ్రియేలు దూత మరియద్దకు వచ్చి, అమ్మ నీవు ధన్యురాలువు, నీకు శుభమవును గాక, నీ గర్భమున లోకరక్షకుడు పుట్టబోచున్నాడు అన్నాడు. అది వాగ్దానముగా ఈరోజు మీకు వచ్చిందండి అంటే నన్ను అడిగాను, మీరు దాన్ని ఎలాగా, ఆ వాగ్దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అడిగాడు. నాకు చాలా ఆనందం, నాకు చాలా సంతోషం. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా ఆలకించాలి మీరు. నేను ప్రభువుకు ప్రధానము చేయబడిన వాడిని. నేను ప్రభువుకి ప్రధానము చేయబడిన కన్యను. కాబట్టి ఆ వాగ్దానం నాకు వచ్చినప్పుడు నేను ఆనందించి గంతులు వేస్తాను. ఎందుకో తెలుసా? నా ప్రభువు నన్ను కనికరించి ఆత్మలో నన్ను ప్రేరేపించి ఒక వ్యక్తిని కనటానికి నాకు యోగ్యతనిచ్చాడు. నేను గొడ్రాల్ని కాదు. నాకు ఇల్లెందులో 2 పిల్లల్ని ఇచ్చాడు. ఆల్రెడీ బాప్తిజం తీసుకున్న వాళ్ళ గురించి నేను చెప్పట్లా. మొన్న కొత్తగా నా ద్వారా బాప్తిజం తీసుకున్నారు సుమా. అంటే ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించి నా గర్భవాసాన్ని 2 పిల్లల్ని ఇచ్చాడు నాకు. ఆనాడు ధన్యురాలు అనబడిన వాగ్దానాన్ని నేను తీసుకుంటాను, హ్యాపీగా తీసుకుంటాను. ఎందుకో తెలుసా? నేను కన్య వధువును కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహం ఏంటంటే ఆయన ఆత్మతో నన్ను కుమ్మరింప చేసి, నేను గొడ్రాల్ని కాదని, నేను పిల్లల్ని కనగలిగిన శక్తివంతురాలని ఆయన నన్ను నిరూపింపజేశాడని నేను ఆనందిస్తాను. అలాగా మనం ప్రతిదాన్ని కూడా వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఆత్మ చేత, ఆత్మ సహాయముతో ధ్యానించాలి. ఈరోజు అబ్రహాము యొక్క వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానాలను అవహేళనగా మాట్లాడతారు. నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే దేవుని గూర్చిన పరిజ్ఞానము, దేవుని గూర్చిన అవగాహన నీకు లేదు. ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు సమాజానికి లేదా లోకానికి? ఏమని చెప్పుకుంటాడు? నేను ఉన్నవాడును, అనువాడును, నేను అల్పయు ఒమేగయు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడును అని తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆ పరిచయం నువ్వు ఎలా తీసుకోగలుగుతున్నావు? ఆ రోజు ఆదాము దగ్గర ఒక మనసు, అబ్రహాము దగ్గర ఒక మనసు, ఈరోజు నీ దగ్గర ఒక మనసు ఉండే దేవుడు కాదు. నీవు ఒబే అయితే, నువ్వు ఇష్టపడితే, నువ్వు విశ్వసిస్తే అని ఎప్పుడైనా ఎలాగైనా ఏదైనా చేయగలిగిన సర్వశక్తివంతుడని నువ్వు నమ్మాలి. అంతే, అయిపోయింది. ఇది విశ్వాసము. అంతేగాని చిన్న చిన్న విషయాల్లో అడగొద్దని చెప్పడం కాదు. మీరు ఒక మెట్టు ఎక్కాలని నేను మాట్లాడుతున్నాను. మీరు అడగొద్దని కాదు, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవద్దని కాదు. చాలాసార్లు ప్రార్థనలు ఎలా ఉంటాయంటే 5 కడుపు నొప్పి వస్తుంది. ఆ పరిస్థితి అలాంటిది, తప్పులేదు. కానీ తలపోటు కోసమో, కడుపు నొప్పి కోసమో, జ్వరం కోసమో దేవుడు కాదు. మీరు శక్తివంతులు, మీరు వాక్యముతో నింపబడి వాక్యము చేత భద్రము చేయబడితే ఏది మిమ్మల్ని తాకదు.
ఈ మెట్టెక్కించాలన్నదే నా ఉద్దేశం. ఎవరు కూడా పొరపడద్దు. పొరపడితే నన్ను అపార్థం చేసుకుంటారు. నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు. పోలే నేను మంచి బోధకుని కాదు, నాకు చెప్పడం రాదు అన్నంత మాత్రం నాకు వచ్చే నష్టమేం లేదు, కానీ దేవుణ్ణి మాత్రం నా ద్వారా అపార్థం చేసుకోకూడదు. అవి అడగొద్దని కాదు, అవి లేవని కాదు. దేవుడు ఎటువంటి వాడు, ఎంత శక్తివంతుడు అనేది నువ్వు అర్థం చేసుకుంటే నీవు అటువంటి అడగవన్న ఉద్దేశంతోనే ఆ విశ్వాసం నడిపించాలన్నదే నా ఉద్దేశం, అంతే. చూడండి, మనం వాక్యధారంలోకి వెళదాం. దేవుణ్ణి కలిగి ఉంటే ఎలా ఉంటుంది అన్నది 3వ వచనంలో 3వ మాటలో ఉన్నాం. కలిగేడి, ఆయన ద్వారా మనకి ఏం కలుగుతుంది అనేది ఇప్పటి వరకు మనం అవే మాట్లాడుకున్నాం. అయితే కొన్ని వచనాల ద్వారా మనం ఆయన్ని పరిశీలిద్దాం. వాక్యమే దేవుడండి. ఆ వాక్యమే, ఏ వాక్యము? దేవునిగా ఉన్న వాక్యమే శరీరాన్ని ధరించి, ఏ శరీరాన్ని? పాప శరీరాకారముతో. అబ్బా, ప్రభు అంటాడు, నాలో పాపముందా? ఎవరైనా స్థాపించగలడా? ఎందుకన్నాడు? తండ్రికి ఇష్టమైంది పాపపు శరీరంతో ఈ లోకానికి పంపించి ఈ మానవుల యొక్క పాప పంకిలమైన విధి విధానాలన్నిటినీ ఒక పాత్రలో వేసి ఆయన చేత త్రాగిపించి ఆయన్ని పాపముగా చేసి ఆయన్ని సిలువ వేసి సమస్త మానవాళి పాపములను సిలువకు దిగగొట్టి సాతాను సిలువలో చెతగద్రొక్కి, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి 3వ దినాన్ని పునరుద్ధానుడిగా లేచి తన పునరుద్ధాన శక్తిని ఈ లోకములో విడిచి, ఎవరు విశ్వసిస్తారో, ఎవరు నమ్మి బాప్తీసం పొందుతారో, ఎవరు నా రక్షకుడని నోటితో ఒప్పుకుంటారో ప్రతి ఒక్కరికి దేవునితో, తండ్రితో మరలా పరిపూర్ణమైన సహవాసమును కలగడానికి, సమాధానము కలగడానికి ఆయన యవ్వన కాలపు శరీరాన్ని, ఆయన యవ్వన కాలపు రక్తాన్ని మనకు ధారవోసిన గొప్ప దేవుడు ఎవరయ్యా అంటే వాక్యమైన దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్న నా కుమారుడు, నా కుమారుడు. కీర్తనకారుడు దావీదు అంటాడు, 8వ కీర్తన, దావీదు ద్వారా 8వ కీర్తన 6వ చరణాన్ని చదువుతున్నా. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుని కలిగి ఉంటేనటండి మనకి ఆయన చేతి పనుల మీద అధికారాన్ని అనుగ్రహించాడట. ఏంటి దేవుని చేతి పనులు? ఏమున్నవి? ఆయన నువ్వు కలిగి ఉంటే ఆయన నీకు ఇచ్చినది ఏంటి అంటే, తండ్రి అయిన దేవుని చేతి పనుల మీద అధికారాన్ని ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఎంతమంది ఓన్ చేసుకుంటారో చెప్పాలి. ఇప్పుడు దీన్ని మనం పొందుకోవాలి అంటే, దీన్ని మనం ఓన్ చేసుకోవాలి అంటే, దీన్ని మనం నమ్మాలి అంటే, మొదటిగా దేవుని చేతి పనులు ఏంటో మనకు తెలియాలి. వాక్యాన్ని ఈ రీతిగా ధ్యానించాలి నా కుమారుడు, నా కుమార్తె. చాలా సింపుల్గా ఉంది 6వ వచనం. ఇది ఎవరి కొరకు? ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎదటి వారికి నేర్పించడానికి అని నేర్చుకోవద్దు. ఇది నా స్వయ అనుభవము,
మరలా చెప్తున్నాను, వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు ఎదటి వారికి బోధించాలనే ఉద్దేశంతో కానీ, ఎదటి వారికి చెప్పాలనే ఆలోచనతో కానీ నువ్వు వాక్యాన్ని నేర్చుకోకూడదు. వాక్యాన్ని నేర్చుకోవాలనే తపన నీకు కలిగి ఉంటే, ఆది అనే మాట నుంచి ఆది కాండంలో, ప్రకటన గ్రంథంలో ఆమెన్ అనేంత వరకు ప్రతి మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది నాకు నా దేవునికి సంభాషణ అని నమ్మి విశ్వసించి ఆయనతో నడవటం ప్రారంభించాలి. ఇది మనం ఎక్కడ నేర్చుకోవాలి? హానోకు దగ్గర నేర్చుకోవాలి. హానోకు దేవునితో నడిచాడట. దేవునితో నడిచాడు కదా, మరి కుటుంబాన్ని చూడలేదా అంటే, తనకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాడు. ఆయన యొక్క భూ సంబంధమైన విషయాలన్నిటిలోనూ పరిపూర్ణంగా జరిగిస్తూ దేవునితో నడిచారు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! నడిచి 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 ఒకరోజు తండ్రి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఆయన ప్రాణము విడవలేదు. ప్రాణము, శరీరము, ఆత్మ త్రితత్వముతో పాటుగా ప్రాణ, ఆత్మ, శరీరాలతో ఆయన దేవునితో నడిచిపోయినట్లుగా మనకి వాక్యం సెలవిస్తుంది. నీ నడక దేవునితో ఈ రీతిగా ఉండాలి. నీ నడక దేవునితో ఇటువంటి సహవాసం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ వచనాన్ని మనం ఎలాగ మననం చేసుకోవాలి అని ఆలోచించినప్పుడు, దేవుని చేతి పనులు ఏంటి అనేది మనకు అర్థం కావాలి. మరి మిమ్మల్ని అడిగితే టకటకా చెప్తారేమో, మరి మ్యూట్లో ఉన్నారు, చెప్తే చాలా సంతోషం. ఒకటి, భూమి ఆకాశములను, అంటే నోటి మాటతో సృజించాడు కదా అని కూడా మీరు అనొచ్చు. కానీ అనేక వచనాల్లో దేవుని హస్తములు భూమి ఆకాశములు కలగజేసినని కూడా ఉంది. అలాగే మానవుని, ముఖ్యంగా మానవుని, మొట్టమొదటి మానవుడైన మన ఆదిపితరుడైన ఆదాముని తన స్వహస్తాలతో ఆయన నిర్మాణము చేశాడు, కట్టాడు. కట్టడము, నిర్మాణము అంటే కట్టడము. తన కుమారుడైన వాక్యమైన దేవునికి ఆలయముగా ఉండాలని, బేతేలుగా ఉండాలని, దేవుని గృహముగా ఉండాలని, దేవుని వ్యవసాయముగా ఉండాలని, మరి జీవము గల దేవునికి సజీవమైన ఆలయముగా ఉండాలని ఆయన స్వహస్తాలతో నిర్మించాడు. అంటే దేవుని చేతి పనులు ఆకాశం మీద ఉన్నాయి, దేవుని చేతి పనులు భూమి మీద ఉన్నాయి, దేవుని చేతి పనులు మానవుని మీద ఉన్నాయి. వీటన్నిటి మీద ఆయన నీకు అధికారం ఇచ్చాడు. ఇది తెలుసుకో. ఒకరోజు సముద్రము మీద, ఆ ఎర్ర సముద్రాన్ని రెండుగా చేల్చడానికి మోషేకు దేవుడు ఒక గొప్ప అధికారాన్ని అనుగ్రహించి, ప్రకృతి మీద మనిషి యొక్క అధికారాన్ని దేవుని ద్వారా తెలియదు. మోషే ద్వారా చాలా అద్భుతాలు జరిగించారు. ఆయన మొర్ర పెట్టగా, ప్రార్థించగా ఆకాశం నుంచి మన్నాను కురిపించారు. ఆయన అడగగా బండ నుంచి జీవజలాన్ని ఇచ్చారు. ఆయన బాధపడగా ఇజ్రాయిల్ సర్వ సమాజానికి విస్తారమైన మాంసమును, పక్షులను, పక్షులను ఒకటే కాదండి, విస్తారమైన పక్షులను, విపరీతమైన మాంసమును అని ఇచ్చారు. ఇది మోషే చేసిన అద్భుతాలు. ఆయన శిష్యుడున్నాడు యెహోషువ. ఈయన భూమి మీద చేశారు. ఆయన ఏం చేశారు?
ఆకాశంలో చేస్తాను. ఏమండి, ప్రకృతిలో ఇక ముందు అన్నాడు జరగబోదు, అంతకు ముందు అన్నాడు జరగలేదు. అటువంటి అద్భుతమైన అధికారాన్ని యెహోషువకు అనుగ్రహించారు. ఒక దినమల్లా సూర్యుడు గిమియోనులాగా అన్నాడు, చంద్రుడు అల్లలాగా అన్నాడు. ఒక దినమల్లా నిలిచి ఉంది. ఇది యెహోషువ ద్వారా దేవుడు ఆయన చేతి పనుల మీద ఇచ్చిన అధికారం. హిజ్కియా మరణకరమైన రోగం కలిగినప్పుడు యెషయా ద్వారా ప్రవచనాన్ని పంపించి మరి గడియారపు ముళ్ళును 7 మెట్లు వెనక్కి రావడానికి ఆయన సహకరించారు. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే అనేక అద్భుతాలు చేయటానికి దేవుడు యొర్దాను నదిని మరి ఎలీషా 2గా విడగొట్టినట్లుగా, ఆకాశం నుంచి ఏలియా అగ్నిని కురిపించినట్లుగా మనం చూస్తాం. ఆయన ప్రార్థించగా ఆకాశమును మూసివేసినట్లుగా భూమిని ఇదిగో నిశ్చయముగా ఫలింపకుండా 3.5 సంవత్సరాలు కరువుతో బాధపెట్టినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ దేవుని చేతి పనుల మీద మనకిచ్చిన అధికారము. ఎలీషా శల్యము తగిలినప్పుడు చనిపోయిన ఒక సైనికును తిరిగి జీవాన్ని పొందుకున్నంత అద్భుతమైన అభిషేకం. చనిపోయినటువంటి కుమారుణ్ణి ఏలియా బ్రతికించాడు, ఎలీషా బ్రతికించాడు. ఎందుకంటే నీలో జీవము నీలో ఉంది. ఆ జీవాన్ని బట్టి నిర్జీవమైన దాన్ని జీవంలో నడిపించగలిగిన శక్తి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఆ రోజే ఉందా, ఈ రోజు లేదా? ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. ఎందుకు? ఆ రోజు ఉన్న దేవుడే ఈ రోజు ఉన్నాడు. ఇక్కడ నీ అవిశ్వాసము ద్వారా నువ్వు విశ్వసించలేని స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి, అది అవసరమైనది కాదు కాబట్టి, ఇది నీకు అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావు అంతే. దేవునికి అది అవసరం అనుకుంటే గార్ధవం నోటికి మాట ఇచ్చాడు. ఒక ప్రవక్త దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగినంత శక్తివంతుడైన బిలాము, దేవుని స్నేహితుడనబడిన బిలాము అనుదినము పరలోకమును విడిచి బిలాము యొద్దకు వచ్చి, నాయనా ఏంటి సంగతులని చెప్పి పరామర్శించిన ఆ దేవాది దేవుడే బిలామును గద్దించడానికి, ఏమండి, దేవుడు స్వరాన్ని కాదని, దేవుని మాటను కాదని, తన ఉద్దేశాన్ని తన చిత్తాన్ని నెరవేర్చడానికి బయలుదేరిన బిలామును ఒక గార్ధవము నోటికి మాటలిచ్చి తనతో మాట్లాడుతుంటే బిలాము యొక్క నేత్రములు కానీ, బిలాము యొక్క చెవులు కానీ, అంటే ఆత్మీయ చెవులు కానీ, ఆత్మీయ నేత్రాలు కానీ, దేవునితో కదండి, దేవునితో మాట్లాడగలిగినంత శక్తివంతుడు, దేవుణ్ణి చూసినటువంటి నేత్రములు కలిగిన వాడు, అటువంటి గొప్ప ప్రవక్త అనబడిన బిలాము గాడిదతో సమానముగా మాట్లాడేస్తున్నాడు. ఎంత విచిత్రం చూడండి. గాడిద అడిగిన దానికి సమాధానం ఇచ్చేస్తున్నాడు. అసలు గాడిదేంటి, నాతో మాట్లాడడం ఏంటి అనే విజ్ఞతను కూడా కోల్పోయాడు. నిజంగా ఆ విజ్ఞత కలిగి ఉంటే ఎదురుగా ఉన్న దేవదూతను గాడిద చూడగలిగింది, కానీ ప్రవక్త అనబడిన బిలాము చూడలేకపోయాడు. అంటే ఆత్మీయ నేత్రములు ముయ్యబడ్డాయి. ఈరోజు మేము సోకాల్ దైవజనులము, మేము చాలా గొప్ప గొప్ప వాళ్ళము, మరి ఈ ప్రపంచాన్ని మేము తలకిందులు చేయగలిగిన వాళ్ళము అంటూ
ప్రసంగాలు చేస్తున్న దైవజనులు కూడా ఈరోజు బిలాము యొక్క స్వభావమును కలిగి ఉన్నారు. బిలాము దేనికి ఆతురపడ్డాడు? చీని చీరంబరాలకు, ధనముకు, ధనధాన్యాలకు, సుఖ సౌఖ్యాలకు ఆశపడి ఆతురపడినవాడు బిలాము. ఈరోజు గొప్ప గొప్ప అనబడిన వారిని కూడా అపవాది అటువంటి అజ్ఞానపు స్థితులకు నడిపిస్తుంది. ఆలోచించండి, నేను ఎవరిని విమర్శించే మాట కాదు, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను. బిలాము దేవునితో మాట్లాడేవాడు, బిలాము దేవునితో స్నేహం చేసినవాడు, బిలాము కొరకు పరమును విడిచి దేవుడే బిలాము ఎద్దుకు వచ్చేవాడు. అటువంటి ప్రవక్త బిలాము. మరలా యూదు జాతీయుడు కాదు, ఆయన అన్యుడే. కానీ దేవుని చేత ప్రేమింపబడి దేవుని చేత ప్రత్యేకింపబడిన కుమారుడు. ఈరోజు అటువంటి దైవజనులు ఎంతమంది లేరు. కానీ అపవాది ఏదొక ఎర మనుషులకు వెర వేస్తాడు, వాడు గ్యాలం వేస్తాడు. వాడు ఏమండి ఎంత దారుణంగా మనల్ని మోసగిస్తాడంటే, అందుకే ప్రభు కూడా ఒక మాట అన్నాడు. ఆయన ఏర్పాటు చేయబడిన వారిని సైతము ఇదిగో అపవాది చెరపడుతుంది అన్నాడు. వాళ్ళందరూ ఏర్పాటు చేయబడిన వారే, కానీ అపవాదికి లోబడిపోతారు కొద్ది రోజులు. చూడండి, హబక్కు గ్రంథములో 1వ అధ్యాయములో 15వ వచనాన్ని జాగ్రత్తగా నా వాక్యం అయిన తర్వాత కూడా మీరు ధ్యానించాలి. చాలాసార్లు చెప్పాను, వాడు అనగా అపవాది గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలతో వారిని కూర్చుకొని సంతోషపడి గెంతులు వేయుచున్నాడు. ఎవరు? అపవాది. కావున వల వలన ఏ వలిది? ఆశలు, కోర్కెలు, ఏమండి దురాశలు. దైవజనులు లేవండి? దైవజనులు కోరికలు లేవా? దైవజనులు దురాశలు లేవా? దైవజనులకి ఆశలు లేవా? ఇవన్నీ కూడా అపవాది ఏం చేస్తున్నాడు? ఆశ్రయముగా మార్చుకుంటున్నాడు. దురాశలను, ఆశలను, ఏమండి ఆలోచనలను, శరీర యాచ్చలను, నేత్రాశలను, జీవపు డంబమును, వీటన్నిటిని ఎలా మలుచుకున్నాడట? వలగా చేసుకున్నాడు. చేసుకుని ఏం చేస్తున్నాడట? కావున వలన మంచి భాగమును, పుష్టినిచ్చి భోజనము. వాడికి ఏంటట? మనుషులను భక్షించడమే, అంటే ఆత్మీయతను కోల్పోయేటట్టుగా చేయటమే వాడికి ఆహారం. ఒకప్పుడు ఇదే పని సౌలు కూడా చేశాడండి. సౌలు గురించి పరిచయం చేస్తూ పరిశుద్ధాత్ముడు అంటాడు, సౌలుకి క్రైస్తవ సంఘములో ఉన్న బిడ్డలను చంపడమే, సంహరించటమే ప్రాణాధారమాయను. ప్రాణాధారం అంటే 2 రకాలు ఉన్నాయి. 1 గాలి, 2 భోజనము. గాలి పీల్చకుండా మనిషి ఉండలేడు, భోజనం చేయకుండా మనిషి ఉండలేడు. ప్రాణానికి ఆధారం అది. అంటే సౌలు యొక్క స్థితి ఎలా మారిపోయిందంటే, క్రైస్తవులను చంపకుండా ఉండలేడట, ప్రాణాధారం అయిపోయిందట సౌలుకి. ఇక్కడ అపవాదుని గురించి కూడా పరిశుద్ధాత్మదేవుడు అదే చెప్తున్నాడు. వాడు వల వేసి అనేకులను చిక్కించుకోవడం ద్వారా మంచి భాగాన్ని వాడు సంపాదించి అది భోజనముగా ఉందట వాడికి. తనకు కలుగుచున్నవని
వాడు తన వలలకు బలులు అర్పించుచున్నాడు. అంటే ఇంకా అనేకులు పడిపోవాలి ఆ వలలో, అనేక యవనస్తులు కూలిపోవాలి, డ్రగ్స్కి ఎడిట్ అయిపోవాలి, వ్యభిచారానికి ఎడిట్ అయిపోయిన బైకులు ఉంటాయి, చాలా స్పీడ్గా వెళ్తుంటాయి, వాటికి మోజు పడాలి, లేదా వ్యభిచారానికి మోజు పడాలి, ప్రేమకు మోజు పడాలి. ప్రేమ అంటే దేవుని ప్రేమ కాదండి, ఇది అవయవాలను ప్రేమించే ప్రేమ, ఏమంటే సౌందర్యాన్ని ప్రేమించే ప్రేమ. దేవునిది అన్కండిషనల్ ప్రేమ, నీది కండిషనల్ ప్రేమ. నువ్వు నాకేమిస్తావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ శరీరాన్ని నాకు ఇయ్యి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ అవయవాలు నాకు ఇయ్యి. ఇటువంటి అన్నిటినీ వాడు ఏం చేస్తున్నాడండి? ఇదిగో వీడు దురాశలను మనుష్యులను ఏర్పరచుకుని వారి ద్వారా జరిగించుకుని వాడు గంతులు వేస్తున్నాడు. ఇది క్రైస్తవులందరూ తెలుసుకోవలసిన విషయం. ఆరాధనకు అడ్డుపడుతున్నారని, సువార్తకు అడ్డుపడుతున్నారని, వారు మన దేవుని దూషిస్తున్నారని, మనం కత్తికి కత్తి, ఏమంటే చెప్పుకు చెప్పు, గుణపానికి గుణపం, కర్రకు కర్ర అంటాం కాదండి మన పద్ధతి. అలా అనుకుంటే దేవుడు ఎప్పుడో చేయగలడు. ఆయన పరమందుండి ఒక్క మాట చెప్తే చాలు, సుడిగాలికి మాట ఇస్తే చాలు, తుఫానికి ఆజ్ఞిస్తే చాలు, సముద్రానికి ఒక మాట చెప్తే చాలు, దేవుడు చేయలేడండి. మన పని ఏంటి అంటే దేవుని చేతి పని, వాని మీద అధికారాన్ని, చేతి పని అయిన వాని మీద అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి నీ అధికారాన్ని ఉపయోగించి వాడిని బాగుపరచు, వాక్కును పంపి బాగు చేయి, నీ ప్రేమించి బాగు చేయి. అంతేగాని అతన్ని ద్వేషించుకో, అతనిలో ఉన్న పాపాన్ని ద్వేషించు, పాపిని ప్రేమించు. ఇది దేవుడు మనకు నేర్పించాడు. ఏమండి, ఇంకా మంచి విషయాలు మీరు ధ్యానించండి. వాక్యం అయిన తర్వాత సరే ధ్యానించండి. తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. ఇంతవరకు 15వ వచనము 16వ వచనము అపవాది యొక్క తంత్రాలు. ఇక 17వ వచనంలో పరమ తండ్రి అయిన దేవుని వేదన ఉంది. ఈ 17వ వచనంలోనండి పరమ తండ్రి అయిన మన దేవుని కన్నీరుంది. ఇది ఎవరూ ధ్యానించట్లేదు, ఏ సంఘములో కూడా దైవజనులు బోధించట్లేదు. నా బాధ అది. నేను ఏ యవనస్తుడి దగ్గరికి వెళ్ళినా హబక్కూకు గ్రంథములో 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు వారికి చెప్పకుండా అవసరం అండి. వీరు చేసేదే సత్యం అనుకుంటారు, వీరు నడిచేదే నడకనుకుంటారు. సత్యాన్ని ఎరిగిన మనము వారిని సర్వసత్యం నడిపింపబడకపోతే మనము ఆత్మదేవునితో మనం నడవట్లేదు. అది ఇక్కడ మనం బాధపడాల్సింది. ఈ 17వ వచనంలో దేవుడు చూడండి ఎంతగా బాధపడుతున్నాడో. ఇది చదివినప్పుడల్లా నాకు గుండె పగిలినంత పని అవుతుంది. చూడండి ఆయన ఏమంటున్నాడో. వాడు అనగా సాతాను లేదా అపవాది ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా, ఎప్పటికీ మానకుండా వాడు జనుములను హతము చేయుచుండవలెనా. సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు దేవుని ద్వారా కలిగిన రక్షణ బట్టి ఆనందిస్తున్నావు, మంచిదే. ఇదిగో నీ సాటి సహోదరులు అనేకులు అపవాది చేత చిక్కింపబడి, పాపము చేత పట్టింపబడి అనేకులు నశించిపోతున్నారు. అనేకులను వలలో వేసి దెమ్మరబోస్తున్నాడు. వాడు నిరంతరము మనుషులను హతము చేస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు? ఇక ఇలా చేయుచుండటమేనా వాడి పని? నేను మీకు నా చేతి పనుల మీద అధికారాన్ని ఇచ్చాను. నా కుమారులారా మీరు ఏం చేస్తారని అడుగుతున్నాడు. ఈ రాత్రి మీరు ఏం చేస్తారో నిర్ణయం తీసుకోండి. నేను కూడా చెప్పడం వరకే నా ధర్మం.
తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఈ రాత్రికాల సమయంలో మరి దైవజనులు ఉన్నారు మన మధ్య, వారు కూడా దీన్ని కొంత మాట్లాడి ప్రార్థన చేస్తారు. నేను చిన్న ప్రార్థన చేస్తాను. మరి మీరు అపవాదితో పోరాడే శక్తివంతులను గ్రహించి మీరు మీ సొంత కార్యాలు కాక ఇతరుల కార్యాలు కూడా చూసేవారుగా, ఇదిగో దేవుని కార్యాలను కూడా జరిగించేవారుగా ఉండాలన్నదే యోధాపత్రికలో ఒకే అధ్యాయములో 3వ వచనంలో 3వ మాట ద్వారా దేవుడు నిన్ను నన్ను తన అంబుల పొదిలో సంధించి వాక్యమనే బలమైన శక్తివంతమైన బాణమును మనందరి హృదయములో ఆయన దించి ఉన్నారు. దానిని బట్టి శరీరము కాదు కానీ హృదయమును గాయపరుచుకొని స్థిరులుగా దేవునిలో అంటగట్టబడి నిలిచి ఆయన కొరకై ఫలించుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీకెనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది మొదలుకున్న ప్రభ నిరంతరము నా దేవ, నీలో నిలిచి ఫలించే గొప్ప యోగ్యతను మాకు అనుగ్రహించి, నీ చేతి పనుల మీద మాకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండులాగానే మీరే మాకు సహాయపడతారని మా యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.